Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In 5th semester, there are two papers, 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In each paper there are 5 units. Today I want to discuss about 5B paper. In 5B paper also there are 5 units. First unit name is Atomic and Molecular Physics. Second unit name is Matter Waves and Uncertainty Principle. Third unit name is Quantum Mechanics. Fourth unit name is Nuclear Physics. And fifth unit name is Solid State Physics. In each unit there is one essay question. A or B option carries 10 marks. In each unit there is a short answer question carries 5 marks. So 5 5s are 25 and 5 10s are 50. Overall 75 marks theory paper. Right? Coming to the third unit, it is quantum mechanics. In previous class, I have explained about what is meant by wave function and Schrodinger's time independent wave equation, Schrodinger's time dependent wave equation, and basic postulates of quantum mechanics. అంటే మీకు నేను ముందుగా ఈ 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రంలో 5 యూనిట్లు ఉంటాయని చెప్పడం జరిగింది. మొదటి యూనిట్ వచ్చి పరమాణు మరియు అణుభౌతిక శాస్త్రము. రెండవ యూనిట్ వచ్చి ద్రవ్య తరంగాలు మరియు హైజెన్బర్గ్ అనిశ్చితత్వము. మూడవ యూనిట్ వచ్చి క్వాంటం యాంత్రిక శాస్త్రము. నాలుగవ యూనిట్ వచ్చి కేంద్రక భౌతిక శాస్త్రము. ఐదవ యూనిట్ వచ్చి ఘన పదార్థ భౌతిక శాస్త్రము. ఈ 5 యూనిట్లో ఈరోజు మీకు నేను థర్డ్ యూనిట్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. థర్డ్ యూనిట్ ఏంటంటే క్వాంటం యాంత్రిక శాస్త్రము. ఈ క్వాంటం యాంత్రిక శాస్త్రంలో ముందుగా మీకు నేను తరంగ ప్రమేయం అంటే ఏంటి, ఆ తరంగ ప్రమేయానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఆ తర్వాత డి బ్రోగ్లీ ఏ రకంగా ద్రవ్య తరంగాల గురించి వివరించడం జరిగింది, వాటి నుంచి ఏ రకంగా మనం వేవ్ ఫంక్షన్ని డెరైవ్ చేసాము, ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త ఏ రకంగా వేవ్ ఫంక్షన్ తీసుకున్నాడు, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏ రకంగా ఉన్నాయి, అటు పిమ్మట ష్రోడింగర్ కాలం మీద ఆధారపడని తరంగ సమీకరణం ముందుగా ఎస్ఏ క్వశ్చన్గా చెప్పడం జరిగింది. లేక దాని నుంచి ష్రోడింగర్ కాలం మీద ఆధారపడేటువంటి తరంగ సమీకరణాన్ని డెరైవ్ చేయడం జరిగింది. అది కూడా ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పాను. 2 ఎస్ఏ క్వశ్చన్లో ఖచ్చితంగా ఏదో ఒక ఎస్ఏ క్వశ్చన్ పేపర్లో థర్డ్ యూనిట్లో ఎస్ఐగా అడుగుతున్నాడు. ఆ 2 ఎస్ఏ క్వశ్చన్స్ అయిన తర్వాత ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్స్ అయిన తర్వాత లేట ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా బేసిక్ పోస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటం యాంత్రిక శాస్త్రం యొక్క ప్రాథమిక అభిలక్షణాలు, బేసిక్ పోస్టులేట్ ప్రాథమిక ప్రతిపాదనలు. అంటే ఇనీషియల్గా మనకు అసలు క్వాంటమ్ మెకానిక్స్కి ఏది ఆరిజిన్ అనేటువంటి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అది బేసిక్ పోస్టులేట్స్ చెప్పడం జరిగింది. రైట్, 4 postulates చెప్పాము, అవి 4 ప్రతిపాదనలు చెప్పాము. అలాట ద నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్, బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అనదర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, డిఫైన్ ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ ఫంక్షన్. అంటే ముందుగా నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చెప్తున్నాను. అదేంటంటే డిఫైన్ ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ ఫంక్షన్. ఐగెన్ విలువను మరియు ఐగెన్ ప్రమేయాన్ని నిర్వచించండి.
అని అడగటం జరుగుతుంది షార్ట్ ఆన్సర్గా. రైట్, ఇన్ దిస్ ద సైడ్ హెడింగ్ ఈజ్ ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ ఫంక్షన్. In this, to explain the state of the system, the wave function psi of x is used. When the wave function psi of x is operated by the operator O cap is equal to the multiplication of the wave function by a constant value lambda. Okay, again the statement is, to explain the state of the system, the wave function psi of x is used. When the wave function psi of x is operated by an operator O cap, then that value is equal to the multiplication of that wave function by a constant value lambda. అంటే ఇక్కడ ఏదైనా ఒక వ్యవస్థ యొక్క స్థితిని వివరించడానికి దాని యొక్క తరంగ ప్రమేయం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఆ వ్యవస్థ యొక్క స్థానభ్రంశం కానివ్వండి, కంపన పరిమితి కానివ్వండి, దాని యొక్క స్థానం ఎక్కడ ఉంది అనేది స్థితిగతుల గురించి వివరించాలి అంటే మనకి ఒక వేవ్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది అని మనకు శ్రోడంగర్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఆ వేవ్ ఫంక్షన్ని సై అనే అక్షరం చేత సూచిస్తారు. సై ఈజ్ ఏ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ. ఇక్కడ ఓన్లీ 1 డైమెన్షనల్ యాక్సిస్ పొజిషన్ కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ సై ఆఫ్ ఎక్స్. అదే 3 డైమెన్షనల్ పొజిషన్ కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు సై ఎక్స్ కామా వై కామా జెడ్. అదే 3 డైమెన్షనల్ పొజిషన్ అండ్ టైం కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు సై ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ. సో ఇక్కడ 1 డైమెన్షనల్లో పొజిషన్ కోఆర్డినేట్స్ మాత్రమే తీసుకుంటే ఇట్ ఈజ్ సై ఆఫ్ ఎక్స్. సో వేవ్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సై ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఆ వేవ్ ఫంక్షన్ అయినటువంటి సై ఆఫ్ ఎక్స్ని తరంగ ప్రమేయము సై ఆఫ్ ఎక్స్ మీద ఒక ఆపరేటర్ ఓ క్యాప్ అనేటువంటి ఆపరేటర్ని కనుక మనం ఉపయోగిస్తే ఆ విలువ అంట దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ లాంబ్డా టు ది వేవ్ ఫంక్షన్. ఆ వేవ్ ఫంక్షన్ సై ఆఫ్ ఎక్స్ని ఒక మల్టిప్లికేషన్ వాల్యూ, ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఒక స్థిరాంక విలువ లాంబ్డా అనే స్థిరాంక విలువ చేత గుణకారం చేసే సందర్భంలో ఆ రెండు విలువలు సమానంగా ఉంటాయి. అంటే ఆపరేటర్ ఓ క్యాప్ని మనం సై ఆఫ్ ఎక్స్ మీద అప్లై చేసినప్పుడు ఆ సై ఆఫ్ ఎక్స్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆ వాల్యూకి సమానం అవుతుంది. సమ్ స్థిరాంకము ఆ గుణకారం యొక్క స్థిరాంక విలువకి సమానం అవుతుంది. ఆ స్థిరాంక విలువ లాంబ్డా అనుకుంటున్నాము. అంటే దట్ ఈజ్ ఓ క్యాప్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ సై ఆఫ్ ఎక్స్. ఇక్కడ హియర్ ఓ క్యాప్ ఈజ్ అన్ ఆపరేటర్, సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ వేవ్ ఫంక్షన్, లాంబ్డా ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, అంటే ఓ క్యాప్ అనేది ఆపరేటరు, సై ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ తరంగ ప్రమేయం, లాంబ్డా అనేది స్థిరాంక విలువ. అయితే వేర్ లాంబ్డా ఈజ్ కాల్డ్ ఐగెన్ వాల్యూ. ఇలా వస్తే సమ్ కాన్స్టెంట్ ఉంటూ ఈ రకంగా వచ్చినప్పుడు లాంబ్డాని ఏమంటారంటే ఐగెన్ విలువ అని అంటారు. అదేవిధంగా సై ఆఫ్ ఎక్స్, మనం తీసుకున్నటువంటి వేవ్ ఫంక్షను సై ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇట్ ఈజ్ కాల్డ్ ఐగెన్ ఫంక్షన్. మనం తీసుకున్న తరంగ ప్రమేయాన్ని ఇక్కడ ఐగెన్ ప్రమేయము అంటారు. సో ఇక్కడ మనకి ఓ క్యాప్నేమో లాంబ్డానేమో ఐగెన్ వాల్యూ, ఓ క్యాప్ ఆపరేటర్ తీసేయండి, కాన్స్టెంట్ వాల్యూ లాంబ్డా ఈజ్ కాల్డ్ ఐగెన్ వాల్యూ అండ్ ద ఫంక్షన్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఐగెన్ ఫంక్షన్.
It is the concept of eigenvalue and eigenfunction. Short answer. Later, essay question. Explain about particle in a box. The behavior of a particle in a one-dimensional box. The behavior of a particle in a one-dimensional box. ఏకమితీయ పేటికలోని కణము యొక్క ప్రవర్తనను వివరించండి. ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. ఏకమితీయ పేటికలోని కణం యొక్క స్వభావాన్ని వివరించండి అని అడగటం జరుగుతుంది. రైట్. ఇప్పుడు దీనిలో అంటే మనకి క్వాంటమ్ మెకానిక్స్లో 2 ఎస్ఏలో ఇవ్వటం జరుగుతుందని చెప్పాను కదా. ఏఆర్బి ఆప్షను ఏదైనా రాయొచ్చు. ఏ శ్రోడింగర్ ఈక్వేషన్ అడుగుతాడు, అది ఇండిపెండెంట్ అవ్వచ్చు, డిపెండెంట్ అవ్వచ్చు. ఇండిపెండెంట్ మోర్ ఇంపార్టెంట్. సో రైట్, ఆ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏకి ఆప్షన్గా దేన్ని అడుగుతున్నాడు అంటే ఇది అడుగుతాడు ఈ ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. అంటే ఏకమితీయ పేటికలోని కణం యొక్క స్వభావాన్ని వివరించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఈ 2 ఎగ్జామినేషన్స్లో కూడా ఈ ప్రశ్న అడిగేవాడు. అక్కడ సిలబస్లో ఇదివరకు సిలబస్లో ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ 3 డైమెన్షనల్ బాక్స్ అది కూడా ఉండేది. త్రిమితీయ పేటికలోని కణం యొక్క స్వభావాన్ని వివరించండి అని. ఇక్కడ మనకి సిబిసిఎస్ ప్యాటర్న్కి వచ్చిన తర్వాత, ఈ సెమిస్టర్ విధానానికి వచ్చిన తర్వాత 3 డైమెన్షనల్ ఎలిమినేట్ చేసి తక్కువ సిలబస్ కుదించడం జరిగింది కాబట్టి ఓన్లీ 1 డైమెన్షనల్ పెట్టి ఇది మ్యాండేటరీగా అడగడం జరుగుతుంది ప్రశ్న. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ లిసన్ కేర్ఫుల్లీ. వెరీ ఇంపార్టెంట్ వన్. ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. ఏకమితీయ పేటికలోని కణం యొక్క స్వభావాన్ని వివరించండి. రైట్. అందులో సైడ్ హెడ్డింగు పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. అందరూ ఒకసారి డయాగ్రామ్ గమనించండి. ఒకసారి అందరూ కూడా డయాగ్రామ్ చూడండి. ఓకే. పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. ఏకమితీయ పేటికలోని కణం యొక్క స్వభావము. రైట్. ఇందులో మిమ్మల్ని డయాగ్రామ్ గమనించమన్నప్పుడు దేర్ ఆర్ 2 వాల్స్. ఈ డయాగ్రామ్లో మొత్తం మనకి 2 గోడలు ఉన్నాయి. వాల్ ఏ అండ్ వాల్ బి. వాల్ ఏ అండ్ వాల్ బి. ద పొజిషన్ ఆఫ్ వాల్ ఏ x is equal to 0. Small x is equal to 0. The position of wall B x is equal to A. ఒక బాక్స్ తీసుకున్నారు, ఒక గదిలాగా ఉంది చూడండి, ఒక రూమ్ లాగా. ఇట్ ఈజ్ ఏ బాక్స్. ఇట్ ఈజ్ ఏ బాక్స్. అది ఒక పీఠిక. ఆ పీఠిక యొక్క ఇనీషియల్ పొజిషన్, ప్రాథమిక స్థానం. సో ఈ ఇనీషియల్ వాల్ ఏ యొక్క పొజిషన్ x ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఫైనల్ పొజిషన్ బి x ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. రైట్. తర్వాత దీనిలో ఈ వాల్లో అంటే ఈ బాక్స్లో ఒక కణం తీసుకున్నాను. ఆ కణం యొక్క పార్టికల్ యొక్క మాసు స్మాల్ m. ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ v. అంటే m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక కణం బాక్స్లో మూవ్ అవుతూ ఉంది అని తీసుకున్నాను. కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m ఈజ్ మూవింగ్ ఇన్ ఏ బాక్స్. సపోజ్ ఇట్ స్ట్రైక్స్ ది వాల్, ఆఫ్టర్ కొలిజన్ ఇట్ కమ్స్ బ్యాక్. అంటే మనకి గోడ ఈ బాక్స్లో ఉండేటువంటి కణం యొక్క ద్రవ్యరాశి m అని తీసుకుని ఆ m అనేది ప్రాపగేట్ అవుతుంది బాక్స్లో అని తీసుకున్నాను పేటికలు. సో వెన్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్. అది తరంగం మాదిరిగా ఉంటుంది, తరంగం మాదిరిగా ప్రయాణిస్తుంది.
ఆ వేవ్ యొక్క వెలాసిటీ v, స్మాల్ v. సపోజ్ ఇట్ కొలైడ్స్ ద బాల్ b, దెన్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్, కమ్స్ బ్యాక్. అది గోడను బీని గుద్దిన తర్వాత, అభిఘాతం జరిగిన తర్వాత వెనకకి మరలుతుంది. అది డయాగ్రామ్లో చూపించడం జరిగింది. సో కన్సిడర్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v. ఆఫ్టర్ కొలిజన్ విత్ ద బాల్ b, దెన్ ఇట్ కమ్స్ బ్యాక్. ఓకే, తర్వాత మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే మొదటి గోడ మీద అప్లో పైన v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని రాసాం. అక్కడ v అంటే పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. రెండవ గోడ మీద కూడా మీరు గమనించినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని రాశారు పైన, అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనంతం అని రాశారు. ఎందుకు రాశారు మాస్టారు స్థితి శక్తి అనంతం అని అన్నప్పుడు మనకి ఇక్కడ కారణం ఏంటంటే, మనకి చెప్తూ ఉంటారు స్థితి శక్తి యొక్క నిర్వచనం చెప్తూ ఉంటాము. ఏదైనా ఒక వస్తువుకు దాని యొక్క స్థితి వల్ల కలిగే శక్తిని స్థితి శక్తి అంటారు. ఏదైనా ఒక బాడీకి దాని యొక్క పొజిషన్ వల్ల కలిగేటువంటి ఎనర్జీ, ద ఎనర్జీ అక్వైర్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ పొజిషన్, దాని యొక్క స్థితి వల్ల కలిగేటువంటి శక్తిని స్థితి శక్తి అంటారు. అంటే ఒక వస్తువు చాలా ఎత్తులో ఉంటే దానికి ఏముంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటారు. చిన్నప్పుడు మీకు లోయర్ స్టడీస్లో చెప్తాము రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీరు అని. అంటే రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఏ శక్తి ఉంటుంది అని అడిగితే స్థితి శక్తి ఉంటుంది. రిజర్వాయర్లో నీరు చాలా ఎత్తులో ఉంటుంది వాటర్, సో ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ. అందుకే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ v ఈజ్ ఈక్వల్ టు ఎత్తులో ఉన్నప్పుడు ఉంటుంది అన్నాను. ఇట్స్ వాల్యూ ఈజ్ ఇన్ఫినిటీ. అంటే హైట్ ఎక్కువగా ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ, v ఈజ్ ఈక్వల్ టు mgh కాబట్టి. హైట్ తక్కువ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ. ఇక్కడ గోడ మీద తీసుకుంటే చాలా హైట్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫినిటీ అనుకున్నాను. ఓకే, ఆన్ బోత్ ద వాల్స్, ఇరువైపులా ఉన్నటువంటి గోడలో ఏ పేరు మీద ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి ఇన్ఫినిటీ. లోపల బాక్స్ లోపల ఎంతంటే పొటెన్షియల్ ఎనర్జీ v ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు పొటెన్షియల్ ఎనర్జీ v 0 అవుతుంది అంటే లోపల హైట్ చాలా తక్కువ, హైట్ లేదు లోపల, కింద హైట్ లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా? ఇట్స్ వాల్యూ ఈజ్ 0. ఆ వాల్యూ 0 అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ. సో v ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసాం. బాక్స్ కింద లోపల, పైన గోడల మీద ఇన్ఫినిటీ. అది ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. లేటర్ కమింగ్ టు ద ఫస్ట్ పారా, ఒకటే పారా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్లో, అంతా కూడా ఈక్వేషన్ పార్ట్ ఉంటుంది. పార్టికల్ యొక్క బిహేవియర్ని వివరించాలంటే ఇక్కడ ష్రోడింగర్ అనే శాస్త్రవేత్త ఈక్వేషన్స్ ఆధారంగా వివరించడం జరిగింది. సో రైట్, ఓన్లీ దేర్ ఈజ్ వన్ పారా ఎక్స్ప్లెనేషన్. Let us consider a particle of mass small m moving along x-axis with a velocity v between two rigid walls A and B as shown in the above figure. At point A, x is equal to 0. And at point B, x is equal to a. The particle will lose the energy during the collision with the walls. Thus, the potential energy of the particle inside the box is taken as 0. Again, let us consider a particle of mass m moving along x-axis with a velocity v between two rigid walls A and B as shown in the above figure. At point A, x is equal to 0 and at point B, x is equal to a.
small x is equal to small a. The particle will lose the energy during the collision with the walls. Thus, the potential energy of a particle inside the box is 0. అంటే ఇక్కడ మొదటి పేరాలో ఏదైనా ఒక కణమును తీసుకున్నాడు, ఆ కణము ఒక ఏకమితీయ పేటికలో కదులుతుంది అనుకున్నాడు, ఆ కణం యొక్క ద్రవ్యరాశి స్మాల్ m అన్నాడు, ఆ కణము యొక్క వేగం v అంటం జరిగింది, ఆ కణము రెండు గోడల మధ్య ఏబి గోడల మధ్య ముందుకి వెనకకు కదులుతూ అభిఘాతాలు చెందుతూ ఉంటుంది, గోడలతో అభిఘాతం చెందుతుంది అని చెప్పడం జరిగింది. సో అంటే స్మాల్ m ద్రవ్యరాశి కలిగిన మరియు v వేగం కలిగినటువంటి కణము రెండు గోడల మధ్య కదులుతూ ఆ గోడలతో అభిఘాతం జరుగుతూ ఉంటుంది. రైట్. ఎట్ పాయింట్ ఏ, బిందువు ఏ వద్ద స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 0 మరియు బిందువు బి వద్ద స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఏ. బిందువు ఏ వద్ద x ఈజ్ ఈక్వల్ టు 0 అంట, బిందువు బి వద్ద స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అంట. దెన్ పార్టికల్ విల్ లాస్ ద ఎనర్జీ డ్యూరింగ్ ది కొలిజన్. అంటే గోడలతో అభిఘాతం చెంది ఈ కణం యొక్క శక్తి అంతా తగ్గిపోతూ ఉంటుందంట. డ్యూరింగ్ ది కొలిజన్, లాస్ అంటే కోల్పోవడం, శక్తిని కోల్పోతుందంట కణం అభిఘాతం చెందడం వల్ల. రైట్. ఈ విధంగా ఆ పార్టికల్ బాక్స్ లోపల ఉన్నప్పుడు దాని యొక్క స్థితి శక్తి విలువ 0 అవుతుంది. చెప్పాను ఎందుకని చెప్పాను, హైట్ వాల్యూ 0. సో లోపల ఉన్నప్పుడు హైట్ లేదు కాబట్టి ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో 0. రైట్. లేటర్ కమింగ్ టు ది డెరివేషన్, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, కణం యొక్క స్థితి శక్తిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చంట. ఏంటంటే అది v of x is equal to 0. కండిషన్ ఏంటంటే లిమిట్స్ 0 less than or equal to x less than or equal to a, and v of x is equal to infinity when x less than greater than 0. ఒక్క నిమిషం కండిషన్ చెప్తాను. v of x is equal to infinity when x less than 0 equal to 0 కాదు, when x less than 0 and x greater than a, when x less than 0 and then x greater than a అయినప్పుడు v of x is equal to infinity. అక్కడ x is equal to 0 రాసిన చూడండి లిమిట్స్, అది x less than 0 and x greater than a. ఓకేనా, మార్చుకోండి అది. సో పొటెన్షియల్ ఎనర్జీ 0 అంట. ఎప్పుడంటే లిమిట్స్ 0 less than or equal to x less than or equal to a అంటే లోపల గోడ లోపల. v of x is equal to infinity అంట when x less than 0 and x greater than a అంటే గోడల మీద మాట. x less than 0 అంటే మొదటి గోడ మీద స్టార్టింగ్ అట్ పాయింట్ క్యాపిటల్ ఏ, when x greater than a అంటే రెండవ గోడ మీద, ఓకే, అట్ పాయింట్ బి. రైట్. నౌ the Schrodinger's time independent wave equation is given by, the Schrodinger's time independent wave equation is given by, Schrodinger కాలం మీద ఆధారపడని తరంగ సమీకరణం. ఎస్ఐ క్వశ్చన్గా చెప్పాను మీకు నేను, అది తీసుకుని దాని నుంచి రప్పించాలి. ఇప్పుడు మనం పార్టికల్ని ఏ బాక్స్ రప్పించాలి అంటే ముందు మనకి ఏం రావాలంటే Schrodinger's టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావాలి. టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావాలన్నా ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రావాలి. అన్నిటికీ ఆరిజిన్ అది ఏది, Schrodinger's టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం క్వాంటమ్ మెకానిక్స్లో చదవవలసిన ఎస్ఐ క్వశ్చన్ ఏంటంటే Schrodinger's టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. అది వస్తే డిపెండెంట్ వస్తుంది, పార్టికల్ ఇన్ ఏ బాక్స్ వస్తుంది. ఓకేనా. సో రైట్ నౌ ద Schrodinger's టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఈజ్, Schrodinger కాలం మీద ఆధారపడని తరంగ సమీకరణము
డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు బాక్స్లో చెప్పాను మీకు నేను ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్లో. ఇందులో స్పెషల్ కేసుగా ఇంకోటి కూడా చెప్పడం జరిగింది మీకు నేను. ఏంటది స్పెషల్ కేసు? ఫర్ ఏ ఫ్రీ పార్టికల్, స్వేచ్ఛాకరమైనప్పుడు పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. పొటెన్షియల్ ఎనర్జీ V ఈజ్ ఈక్వల్ టు 0. సో అయితే పై ఈక్వేషన్ 1 కాస్త ఎలా మారుతుందంటే దట్ ఈజ్ డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లేటర్ దట్ ఎంప్లైస్ డెల్ స్క్వేర్ సై లాప్లాస్ ఆపరేటర్ అంటారన్నాను నేను. డెల్ స్క్వేర్, ఆ డెల్ స్క్వేర్ సై వాల్యూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. ఆ డెల్ స్క్వేర్ సై వాల్యూ ఎంత అని చెప్పాను ఇంతకుముందు క్లాస్లో? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ సై ఈజ్ ఈక్వల్ టు 0. Since the particle is moving in x direction, since the particle is moving in x direction, మీరు డయాగ్రామ్లో చూస్తే పార్టికల్ నేను ఏ డైరెక్షన్లో వేసాను, మూవ్ అవుతుందని వేసాను, ఎక్స్ డైరెక్షన్. కణం అనేది ఇక్కడ కేవలం ఎక్స్ అక్షం మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది, పైకి వెళ్ళలేదు, పక్కకు వెళ్తుంది, హారిజాంటల్ యాక్సిస్ వైపు వెళ్తుంది. పైకి వెళ్తే వెర్టికల్ యాక్సిస్, ఇక్కడ ఎక్స్ అక్షం వెంబడి వెళ్తుంది, అంటే హారిజాంటల్ యాక్సిస్ వెంబడి వెళ్తుంది, రైట్. సో అందువల్ల కణం ఇక్కడ కేవలం ఎక్స్ అక్షం దిశలో మాత్రమే ప్రయాణించటం వల్ల YZ వాల్యూస్ 0, ఓన్లీ ఎక్స్ వాల్యూ తీసుకుంటాం. అంటే పై ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే దట్ ఈజ్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ సై ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకున్నాను. దట్ ఎంప్లైస్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ కే స్క్వేర్ వాల్యూ ఎంత అంటే వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ. ఇక్కడ కే స్క్వేర్ ఎంత అంటే పై ఈక్వేషన్ 2లో కే స్క్వేర్ విలువ మనం ఇమాజినేషన్ చేసుకుని తీసుకున్నాం కే స్క్వేర్ కింద విలువని. వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ. ఇక్కడ కే స్క్వేర్ విలువని 2m/h కట్ స్క్వేర్ ఇంటూ ఈ అనుకున్నాను. డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాను. లేటర్ ద సొల్యూషన్ ఆఫ్ ద అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, అంటే సమీకరణం 3 లేదా సమీకరణం 2 ఒకటే. సమీకరణం 3 యొక్క సాధన, అవకలన సమీకరణం యొక్క సాధన ఏమనుకుంటున్నానంటే నేను ఇక్కడ సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బి సైన్ కేఎక్స్ తీసుకున్నాను ఇలా ట్రయల్ సొల్యూషన్. ద సొల్యూషన్ ఆఫ్ ద అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 3 ఈజ్ సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బి కాస్ కేఎక్స్. రెండు ఫంక్షన్స్ తీసుకున్నాను, ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బి కాస్ కేఎక్స్, వేర్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. వేర్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. ఇక్కడ ఏ కామ బి విలువలను మనకి స్థిరాంకాలు అంటారు, రైట్. ఇప్పుడు ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి కెన్ బి అప్టైన్డ్ బై అప్లయింగ్ ద బౌండరీ కండిషన్స్. The values of A and B can be obtained by using the boundary conditions. ఇక్కడంట ఏ మరియు బి రెండు విలువల్ని కూడానంట సరిహద్దు నియమాలను ఉపయోగించి పొందొచ్చంట. మనం ఇక్కడ కట్టాలి. ఈ ఈక్వేషన్ 4 ఏదైతే తీసుకున్నామో సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ బి కాస్ కేఎక్స్లో ఏబి విలువల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
దానికోసం బౌండరీ కండిషన్స్ తీసుకోవాలని. ఏంటంటే ఆ బౌండరీ కండిషన్స్, ద పార్టికల్ కెనాట్ పెనట్రేట్ ఇన్ టు ద వాల్, హెన్స్ ద బౌండరీ కండిషన్స్ ఆర్. ఇక్కడ కణం అంట ఆ గోడ లోపల నుంచి చొచ్చుకుని వెళ్ళిపోలేదంట. అందువల్ల ఇక్కడ 2 సరిహద్దు నియమాలు తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఆ సరిహద్దు నియమాలు, psi of x is equal to 0 at x is equal to 0. మొదటి గోడను చూడండి, అక్కడ వేవ్ ఫంక్షన్స్ ఉన్నాయంట. రెండవ గోడను చూడండి, psi of x is equal to 0 at x is equal to a. 2 గోడల వద్ద psi of x ఉన్నాయంట. అంటే ఏంటి సార్ దాని మీనింగు అంటే, మనకి ఇక్కడ 2 గోడల మధ్య మాత్రమే కణం ప్రయాణిస్తుంది. గోడల మీద కానీ గోడల వెలుపల కానీ ప్రయాణించట్లేదు, గోడల లోపలే ప్రయాణిస్తుంది. అంటే గోడల మీద psi of x 0, గోడల వెలుపల కూడా బయట కూడా psi of x 0. అంటే psi of x 0 at x is equal to 0 and psi of x 0 at x is equal to a. ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటంటే psi of x is equal to 0 at x is equal to 0. రెండో బౌండరీ కండిషన్ ఏంటంటే psi of x is equal to 0 at x is equal to a. లోపల ఉంటుంది psi of x, అది 0 కాదు, లోపల మాత్రమే 0 అవ్వదు, 2 గోడల మీద కూడా 0 అవుతుంది. సో రైట్, అది ఫస్ట్ బౌండరీ కండిషన్, సెకండ్ బౌండరీ కండిషన్ అనుకున్నాం. ఇప్పుడు అప్లయింగ్ ఫస్ట్ బౌండరీ కండిషన్ ఇన్ ఈక్వేషన్ 4, మనం తీసుకున్నటువంటి ఇప్పుడు మొదటి సరిహద్దు నియమం, మొదటి గోడ మీద, గోడ వెలుపలి కానీ గోడ మీద కానీ ఉన్నటువంటి మొదటి సరిహద్దు నియమాన్ని సమీకరణం 4లో ప్రతిక్షేపించాలండి. సో మొదటి సరిహద్దు నియమం ఏంటి? psi of x is equal to 0, psi is equal to 0 at x is equal to 0. psi of x is equal to 0 అంటే psi is equal to 0 అని అర్థం. సో ఆ రకంగా అప్లై చేసినప్పుడు సమీకరణం 4 ఏ రకంగా మారుతుంది అంటే, psi of x 0 కాబట్టి psi 0 కాబట్టి 4 implies 0 is equal to a sin k. at x is equal to 0 తీసుకున్నారు కదా కండిషను, 0 ప్లస్ b cos k into 0. దట్ implies 0 is equal to k into 0 అంటే 0, sin 0 0. సో a into 0 0 ప్లస్ b cos k into 0 0, cos 0 1. సో 1 into b b. సో 0 ప్లస్ b b. అంటే ఆర్హెచ్ఎస్లో కేవలం b మాత్రమే మిగులుతుంది. అదంతా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం. ఎల్హెచ్ఎస్లో 0, ఆర్హెచ్ఎస్ ఏమో b మాత్రమే మిగులుతుంది. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు b, అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0. ఇప్పుడు ఈ b ఈజ్ ఈక్వల్ టు 0 విలువని మీరు సమీకరణం 4లో ప్రతిక్షేపించండి. సమీకరణం 4లో b ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఇంటూ కాస్ kx 0. అంటే మనకి psi విలువ ఎంత మిగులుతుందంటే psi ఈజ్ ఈక్వల్ టు a sin kx అని మాత్రమే మిగులుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. దాన్ని సమీకరణం 5 అని తీసుకున్నాను. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. రైట్, అప్లయింగ్ ఫస్ట్ బౌండరీ కండిషన్ ఇన్ ఈక్వేషన్ 4, సెకండ్ బౌండరీ కండిషన్ ఫస్ట్ అప్లై చేసాం. అప్లై చేస్తేనే psi ఈజ్ ఈక్వల్ టు a sin kx అని వచ్చింది. ఇప్పుడు రెండవ సరిహద్దు నియమాన్ని సమీకరణం 4 నందు ప్రతిక్షేపించాలి. అంటే రెండవ సరిహద్దు నియమాన్ని ప్రతిక్షేపించినప్పుడు ఫస్ట్ 4 సమీకరణం తీసుకుంటున్నాను. సో psi of x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు a sin k ఇంటూ స్మాల్ a. ఓకేనా? x బదులుగా స్మాల్ a రాయాలి, ప్లస్ b sin ka. psi వాల్యూ ఎంత? 0. సో a sin ka ప్లస్ b sin ka ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇందులో ఇక్కడ వచ్చేటువంటి విలువ b sin రెండవ సరిహద్దు నియమం psi of x. సో a sin ka ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. యాక్చువల్గా మీరు అప్లై చేయవలసింది ఈ బౌండరీ కండిషను
రెండవ సరిహద్దు నియమాన్ని ఎక్కడ అప్లై చేయాలంటే సమీకరణం 5లో అప్లై చేయాలి, 4లో కాదు. ఓకేనా? ఇక్కడ తప్పు రాయటం జరిగింది. అప్లయింగ్ సెకండ్ బౌండరీ కండిషన్ ఇన్ ఈక్వేషన్ 5. రెండవ సరిహద్దు నియమాన్ని ఈక్వేషన్ 5లో రాయండి. సై వాల్యూ అంతా 0 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ సైన్ కే ఎక్స్ బదులుగా ఏ, అంతే తప్ప ఇది రాయక్కర్లేదు. సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కే ప్లస్ బి సైన్ కే, ఆ టర్మ్ లేదు అక్కడ. సో 0 ఈజ్ ఈక్వల్ టు కేవలం ఏ సైన్ కే మిగులుతుంది. అంటే ఏ సైన్ కే ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈజ్ 0. అంటే ఏ 0 అవ్వదు, క్యాపిటల్ ఏ 0 అవ్వదు. అంటే కేవలం సైన్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ థీటా 0 ఎప్పుడు అవుతుంది అంటే వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n/n. అంటే మనకి ఇక్కడ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? n/n అవుతుంది. థీటా బదులుగా కేఏ ఉంది. సో కేఏ ఈజ్ ఈక్వల్ టు n/. సో దట్ ఇంప్లైస్ కే ఈజ్ ఈక్వల్ టు n/a. ఇప్పుడు ఈ విలువను సమీకరణం 5లో రాయండి. సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కే బదులుగా ఎంత రాయాలి? n/a ఇంటూ ఎక్స్. ఓకేనా? సో కే విలువ ఎంత? n/a. అది ఈక్వేషన్ 6 అన్నారు పైన. సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కే n/a ఇంటూ ఎక్స్ అనే సమీకరణం 6 అన్నారు. కే ఈజ్ ఈక్వల్ టు n/aకి అయింది కాబట్టి కే స్క్వేర్ విలువ ఎంత? n²π² అవుతుంది. కే స్క్వేర్ విలువ ఎంత అవుతుంది? n²π² అని అవుతుంది. సమీకరణం 7 అని తీసుకున్నాను దాన్ని. సో దట్ ఎంప్లాయిస్ బట్ మనకి సమీకరణం కే స్క్వేర్ అంటే విలువ ఎంతో పైన రాసింది చూడండి, 2m/h² ఇంటూ ఈ. సో సమీకరణం 3 అది 2m/h² ఇంటూ ఈ అనేది. ఓకేనా? 2m/h² ఇంటూ ఈ ఈక్వేషన్ 3 కింద ఉంది చూడండి. ఓకే, దాన్ని బట్టి కే స్క్వేర్ ఎంతంటే 2m/h² ఇంటూ ఈ. ఆ ఈక్వేషన్ 3కి ఉన్న ఈక్వేషన్ 8 అన్నాను, రైట్. ఇప్పుడు సమీకరణం 7, 8 గమనించండి. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 బోత్ LHS ఆర్ ఈక్వల్. రెండు కే స్క్వేర్ విలువలే. బోత్ LHS ఆర్ ఈక్వల్. LHS సమానమైనవి కాబట్టి మనకి ఇక్కడ రెండు RHSలో కూడా ఈక్వల్ చేయొచ్చు. సో రెండు RHSలో ఈక్వల్ చేసినప్పుడు 2m/h² ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు n²π²a². n²π²a² అని వచ్చింది. సో రైట్, దాని నుంచి ఈకి ఫార్ములా తీసుకుంటే ఎనర్జీ ఈకి ఫార్ములా ఏమవుతుందంటే h²/2m ఇంటూ n²π²a². అంటే n²π²a² ఇంటూ h²/2m అని అవుతుంది. బట్ దీనిలో h కట్ట వాల్యూ మనకు ఎంత అని తెలుసు? h/2π. ప్రతిక్షేపించండి. h/2π² ఇంటూ n²π²a². సో సింప్లిఫై చేస్తే మొత్తం వాల్యూని h²/4π² కిందకు వస్తుంది. 4π² ఇంటూ 2m ఇంటూ n²π²a² అవుతుంది. అంటే క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు h²/4 2s are 8, 8m, π² క్యాన్సిల్ అవుతున్నాయి, n²/a² మిగులుతుంది. అంటే ఈకి వాల్యూ ఎంత వచ్చింది అంటే h²/8m ఇంటూ n²/a². అంటే దేర్ ఫోర్ ఈ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ సింపుల్గా ఎలా రాస్తామంటే n²h²/8ma². దట్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 9. ఇంపార్టెంట్, ఆసెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు. ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఏ 1-dimensional బాక్స్. ఏకమితీయ పేటికలోని కణం యొక్క శక్తికి సమీకరణము n²h²/8ma². ఓకేనా? ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ 1-dimensional బాక్స్. ఏకమితీయ పేటికలోని కణం యొక్క శక్తికి సమీకరణం ఈజ్ ఈక్వల్ టు n²h²/8ma². అది ఏ అనేది ఆ బాక్స్ యొక్క లెంత్, m అనేది మాస్ ఆఫ్ ది పార్టికల్. సో
ఇక్కడ n స్క్వేర్ హెచ్ స్క్వేర్, అది హెచ్ కట్ కాదు, హెచ్ కట్ లాగా రాసినట్టున్నారు కాదు, 2hలో కలిసి అలా అనిపిస్తుంది. సో n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్, వేర్ n ఈజ్ అక్కడ n అనేది మనం వాల్యూ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్, n అనేది అంటే డైమెన్షన్స్. సో ద అబౌవ్ ఈక్వేషన్ గివ్స్ ఐగెన్ వాల్యూస్ ఫర్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. n అనేది ఎనర్జీ లెవెల్స్, నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, ద అబౌవ్ ఈక్వేషన్ గివ్స్ ఐగెన్ వాల్యూస్ ఫర్ ఏ పార్టికల్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ బాక్స్. ఈ పై సమీకరణం ఏకమితీయ పేటికలోని కణం యొక్క ఐగెన్ విలువల్ని ఇస్తుంది. The particle can have discrete energy levels and they are. ఈ రకంగా ఆ కణానికి వివిధ రకాలైనటువంటి శక్తులు ఉంటాయి, ఒక విలువే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ E1 ఈజ్ ఈక్వల్ టు n బదులు 1 రాశారనుకోండి హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ 2 ఉన్నాయి, E ఈజ్ ఈక్వల్ టు 2h స్క్వేర్ బై 8ma స్క్వేర్. ఓకే, అంటే 2h స్క్వేర్ కాదు 2 స్క్వేర్ కదా, 4h స్క్వేర్ బై 8ma స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 3, నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ n ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ E ఈజ్ ఈక్వల్ టు 9h స్క్వేర్ బై 8ma స్క్వేర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ n ఎనర్జీ లెవెల్స్ E ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ h స్క్వేర్ బై 8ma స్క్వేర్. అక్కడికి ఎనర్జీ వచ్చింది, ఇంకా వేవ్ ఫంక్షన్ కూడా కట్టాలి. దానికోసం ఇప్పుడు మనకి శక్తి వచ్చింది, తరంగ ప్రమేయం కట్టాలి. దానికోసం ద నార్మలైజేషన్ కండిషన్ ఈజ్ సామాన్యీకరణం, సై యొక్క సామాన్యీకరణం. ఇంటిగ్రల్ సై స్టార్ సై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటిగ్రల్ సై స్టార్ సై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సై స్టార్ సై అంటే సై స్క్వేర్, అంటే ఇంటిగ్రల్ సై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 విత్ ఇన్ ద లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు a. వాల్స్ యొక్క లిమిట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a వరకు ఉంది. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు a సై స్క్వేర్ వాల్యూ ఉంది. సై స్క్వేర్ ఎక్కడో రాసాం, సై వాల్యూ కట్టి రాసాం, ఈక్వేషన్ 6లో ఉంది. ఏ సైన్ అని ఆ విలువను ప్రతిక్షేపించండి. ఏ సైన్ nπ బై a ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో రైట్, దట్ ఎంప్లైస్ ఏ కాన్స్టెంట్ ఏ స్క్వేర్ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు a, ఆ స్క్వేర్లు వేస్తే ఏబీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ కింద రాయొచ్చు. కాబట్టి ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ nπ బై a ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ కాన్స్టెంట్ వాల్యూ ముందుకు తీసుకొస్తున్నాను. దట్ ఎంప్లైస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు a సైన్ స్క్వేర్ nπ x బై a ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా అని 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 కింద రాయొచ్చు. 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 అంటే థీటా అంటే ఇక్కడ nπ x బై a ఉంది, అంటే బై 2 ఉంది కదా, దాన్ని హాఫ్ కింద రాసేయండి. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే nπ x బై a ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో బై 2ని ముందుకు తీసుకొచ్చారనుకోండి, సో ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు a 1 dx ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్కి లిమిట్స్ a 0 టు a అంటే ఏ స్క్వేర్ బై 2 ఇంటూ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఏ స్క్వేర్ బై 2 ఇంటూ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దట్ ఎంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 బై a, అంటే క్యాపిటల్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 బై a అవుతుంది. దట్ ఎంప్లైస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై a. ఈ విలువని మనకి సమీకరణం 5లో ప్రతిక్షేపిస్తే, సమీకరణం 6లో ప్రతిక్షేపిస్తే క్యాపిటల్ ఏ విలువని psi is equal to, we will get final equation wave function psi is equal to
capital A amplitude value square root of 2 by small a sin n pi x by a. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే n స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 8ma స్క్వేర్ అండ్ వేవ్ ఫంక్షన్ psi ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2 by a sin n pi x by a. ఓకే, ఇది particle in a one dimensional box, very very important essay. So all of the students should prepare well. Thank you.